హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇప్పటివరకి మన ఛానల్‌లో చాలా డీఐవైస్ చెప్పానండి. సో, అలాంటిదే ఇది గూడా అనమాట. శ్రావణ మాసంలో మనం ప్రత్యేకంగా అమ్మవారికి చేసుకునేది పూజ, తర్వాత పసుపు కుంకుమలతో అమ్మవారికి సమర్పించి కుంకుమ పూజలు అలా చేసుకుంటా ఉంటాం గదా! సో, అలాంటి కుంకుమ అనేది మనం ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా ఎలా చేసుకోవచ్చు అనేదైతే నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. అసలు 5 అంటే 5 నిమిషాల్లో మనం ఖచ్చితంగా 5 మినిట్స్‌లో మనం చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే హోమ్‌మేడ్ కుంకుమ. అదెలా చేసుకోవాలనేదైతే నేను మీకు చూపిచ్చేసాను. వీడియోనైతే ప్లీజ్ అండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గనక నచ్చింది అనుకుంటే మాత్రం వీడియో అంతా చూడండి. వీడియో అంతా చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండండి. లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఒక మంచి కామెంట్ చేసి నన్నైతే ఇంకొంచెం మోటివేట్ చేయండి. సో, ఈరోజైతే మన వీడియోలో నేను చూపిస్తున్నాను కదండీ! కుంకుమ పూజ చేస్తున్నాను అమ్మవారికి. సో, ఆ కుంకుమ అనేది నేను ఇంట్లోనే చేసుకున్నానండి. చాలా సింపుల్ 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. నేను కూడా ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా సింపుల్ రెమెడీ. రెమెడీ కాదండి. చాలా సింపుల్ ప్రాసెస్. మన అందరూ నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడన్నా బయటికెళ్ళి తెచ్చుకోలేము అనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనిపించింది నాకు. సో, మన వ్యూవర్స్‌కి, మన వాళ్ళందరికీ చూపించాలి అనే తాపత్రయంతో అయితే ఈరోజైతే నేనింకా ఈ వీడియోలో అయితే మీకు కుంకుమని ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. సో, వీడియోలోకెళ్దామండి. కొత్త వాళ్ళు ఎవరైనా గనక మన ఛానల్‌ని చూస్తుంటే గనక మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. కంటెంట్ చూసి నచ్చింది అనుకుంటే గనక మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మనకి ఏదో ఒక ప్రతి వీడియోలో కూడా నేను ఏదో ఒక ఇంపార్టెంటే చెప్తానండి. మరీ ఏదో టైమ్ పాస్‌కైతే మాక్సిమం చెప్పను. ఏదో ఒక చిన్న ఇంపార్టెంట్ విషయమైనా మీకైతే నేను తెలియజేస్తున్నాను. సో, ఈరోజైతే మన వీడియోలో కుంకుమ అనేది ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా అయితే నేను కొంచెం పసుపు తీసుకున్నానండి. సో, మనం పసుపుతోనే ఇప్పుడు కుంకుమ చేయబోతున్నాము. కొంచెం పసుపు తీసుకోండి. మనకు ఎంత కావాలంటే అంత. సో, ఫస్ట్ అయితే మీకు చూపించేప్పుడు నేను కొంచెమే తీసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాననమాట. కుంకుమ నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొనైతే నేను కుంకాన్ని తయారు చేశాను. సో, ఇక్కడైతే కొంచెం ఫస్ట్ అయితే మనం పసుపు తీసుకోవాలి. పసుపు అనేది మనకి హోమ్‌మేడ్ అంటే మనం పసుపు కొంగులతో చేసిన పసుపైనా తీసుకోవచ్చు. లేదంటే మనకి కొంతమంది ప్యాకెట్స్ తెచ్చుకుంటారు కదండీ! సో, ఆ ప్యాకెట్ పసుపైనా తీసేసుకోండి. ఏదైనా పర్వాలేదు. ఆ తర్వాత పసుపుని ఒకసారి గిన్నెలో తీసుకొని కలుపుకున్న తర్వాత, ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండండి. ఒక చెక్క నిమ్మకాయ తీసుకొని దాన్ని నిమ్మరసం పిండండి. సో, అది మొత్తం కూడా అవసరం లేదు. ఒక చెక్క మొత్తం కూడా అవసరం పడదు. ఒకవేళ మనకి కలర్ కొంచెం తక్కువ అనిపిస్తే మాత్రం ఇంకొంచెం పిండుకోవచ్చు. సో, ఇక్కడైతే కొంచెం నిమ్మ చెక్క పిండుకొని ఆ తర్వాత సున్నం తీస్తున్నానండి. మామూలుగా మనకి పాన్ షాపుల్లో గానీ, లేదంటే బయట గానీ తడి సున్నం అని దొరుకుద్ది కదా! మనం కిల్లీలో వేసుకుంటాము. అది ఎక్కడైనా దొరికిద్దండి. సూపర్ మార్కెట్‌లో గానీ, లేకపోతే పాన్ షాపుల్లో గానీ ఉంటది. ఆ తడి సున్నం మీద వాటర్ తీసేసి కొంచెం ఆ సున్నం వేసుకొని ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం మంచి స్మెల్ రావడం కోసం జవ్వాది కొంచెం యాడ్ చేశాను. ఆ పచ్చకర్పూరం వచ్చేసరికి మనం నుదుటిని పెట్టుకున్నప్పుడు మనలో నెగిటివ్‌నెస్ అనేది తీసేస్తుంది. ఆ తర్వాత అట్రాక్షన్ అండి వేరే వాళ్ళకి అట్రాక్షన్‌గా మనకి ఆ కుంకుమ రంగు బాగుండి మంచిగా అట్రాక్షన్ అనేది కల్పిస్తుందనమాట. సో, ఈ చిన్న చిన్న రెమెడీస్ అనమాట పచ్చకర్పూరంతో. సో, అందుకని పచ్చకర్పూరం కూడా యాడ్ చేశాను. మన ముఖాన ధరిస్తే గనుక అది చాలా మంచిది. సో, అందుకని చెప్పేసి ఇట్లా మిక్సీ పట్టేసేయాలండి. 3 కూడా చేత్తో కలుపుకుంటే కలర్ వస్తుంది. కానీ కూడా మిక్సీ జార్‌లో వేస్తే బాగా మిక్స్ అయిపోయి మంచిగా కలర్ వస్తుందనమాట. సో, ఇక్కడైతే మీరు చూస్తుంటే కొంచెం ఆరెంజ్ కలర్‌లా వచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకొంచెం ఏస్తే బావుంటది. ఇంకొంచెం కలర్ ఉంటే బావుంటది అనిపించి ఇంకొంచెం సున్నం యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసి మళ్ళీ మిక్సీ తిప్పాననమాట. ఒక్కసారి తిప్పంగానే చక్కగా బాగా పొడి పొడిలాడుతా చాలా బాగా వస్తుందండి కుంకుమ అయితే. సో, ఇప్పుడైతే నేను మిక్సీ రెండోసారి కూడా తిప్పాను. సో, రెండోసారి మిక్సీ తిప్పిన తర్వాత కుంకుమ చూడండి ఎంత బావుందో. మంచి ఎర్రని ఎరుపుతో చాలా అందంగా అనిపించింది కుంకుమ అయితే. సో, కుంకుమ చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఖచ్చితంగా 5 నిమిషాలండి మనం కుంకుమ చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే మాత్రం. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే చక్కగా చేసుకోండి. మనకి బయట కూడా కుంకుమ రాళ్ళు అని దొరుకుతాయండి. కుంకుమ రాళ్ళు దొరికితే గనక కుంకుమ రాళ్ళు తెచ్చుకొని పసుపులో యాడ్ చేసుకొని మనం ఇలాగ కుంకుమని రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకి ఇంకా ఫ్రాగ్రెన్స్ కావాలంటే మనకి జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ లిక్విడ్స్ ఉంటాయి కదా! ఆయిల్స్ అవి గానీ లేదంటే ఇంకా
లేదంటే లావెండర్ ఆయిల్స్ కానీ అలాంటివి యాడ్ చేస్తే కనుక ఇంకొంచెం ఫ్రాగ్రెన్స్ బావుంటుందండి. అమ్మవారికి చక్కగా మన ఇంట్లోనే మన చేతులతో చేసుకున్న కుంకుమతో అమ్మవారికి అభిషేకం అదే ఐ మీన్ కుంకుమార్చన చేస్తే గనక చాలా అంటే చాలా మనసుకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. సో, మీరందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చక్కగా చేసుకోండండి. అమ్మవారికి మనం పసుపు, కుంకుమ సమర్పిస్తాం కదా! అదే విధంగా ఈ విధంగా కుంకుమ సమర్పించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీరందరూ గూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా అయితే అందరికీ గూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో, ఈరోజైతే ఇదండి చాలా సింపుల్ వీడియో. మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ గూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ బావుండాలి. అందరిలో